ముక్కలుగా ఉన్న ముస్లింలను ఏకతాటిగా చేయడమే లక్ష్యంగా 2 సంవత్సరాల నుంచి ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచూడి పట్టణంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జోడోయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యలపై మైనార్టీలను అవగాహన కల్పించే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 20,000 మసీదులకు కలుపుతూ ఒక కమ్యూనికేషన్ కోసం ప్రతి మసీదు నుంచి 2 సభ్యులను ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ముస్లిం ఐక్యవేదికలో ఎవరి ఫోటో కూడా ఉండదని, అందరూ సమానమేనని అన్నారు. మేము ముస్లింలను ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజాన్ని మొక్కగా తయారు చేయటానికి ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలోనే ఈరోజు మనము ఒక ముస్లిం ఐక్య వేదిక ముస్లిం జోడో బస్సు యాత్ర ద్వారా మదనపల్లి నుంచి మొదలై కలికిరి, వాయల్పాడు, పీలేరు, ఈరోజు చివరి రోజు కాబట్టి రాయచోటి, ఈ జిల్లా చివరి రోజు అన్నమయ్య కాబట్టి ఈరోజు వచ్చాము. ఇక్కడ మన ముస్లిం సహోదరులందరికీ విద్య, వైద్యం, ఉపాధి మరియు సేవా కార్యక్రమాలతో మనకు రాజకీయ చైతన్యం కూడా మనకు అవసరమని, ఆ రాజకీయ చైతన్యం మనలో అందరిలో రావాలంటే ఒక చైతన్యవంతులుగా మనం తయారు చేయాలి ముస్లిం సమాజాన్ని. ఎందుకంటే విద్యలో వెనుకబడి ఉన్నాము అంటే మనకు ప్రతి విషయంలో విద్య మనల్ని కాపాడుతుంది కాబట్టి మనం విద్య సాధించుకుంటే ఫస్ట్ మేము చూడండి, విద్య, వైద్యం, ఉపాధి ఈ 3తోనే మేము పోరాడుతున్నాం కాబట్టి రాజకీయం దాని తర్వాత వస్తుంది. అందుకే మేము ఈరోజు ఒక రాజ్యాంగ హక్కులు సాధించుకోవాలంటే కూడా రాజకీయం చైతన్యం కావాలనే మనము ముందుకు సాగుతున్నాము. ఈ ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నంలో మనము ఈరోజు రాయచోటి ముగించుకొని రేపు సత్యసాయి జిల్లాలో పోతున్నాము. కదిరి, హిందూపురము మరియు పెనుగొండ ఇలాంటి చోట అంతా ఈ ముస్లిం సమాజాన్ని చైతన్యవంతులు చేస్తే రాబోయే మన బిడ్డల భవిష్యత్తు ఒక మంచి ఆలోచన విధంగా ఉంటుందని అందరం ప్రయత్నం చేసుకొని ముందుకు సాగాలని, ఇక్కడ మన హాజీ సయ్యద్ షాబుద్దీన్ సాబ్ మాకు స్వాగతం చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి ఇతని ఇదే విషయం కాదు, ఏ విషయంలో కూడా ముస్లిం సమాజాన్ని ముందుగా నిలబడి పోరాటం చేసే రాయచోటిలో వ్యక్తి మన హాజీ సాహెబ్, మాషాల్లా. అందుకే మేము రావడము, ఈరోజు మాకు ఈ యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తూ నేను మీకు తోడుగా ఉండు, కొందరిని మా మనుషుల్ని కూడా మీ తోడు పంపిస్తామంటే మాకు చాలా సంతోషమైంది. మేము కుటుంబీకులను, మా భార్య బిడ్డలను వదిలేసి వచ్చాము. ఇలాంటి సమయంలో మా హాజీ సాబ్ ఇచ్చిన ధైర్యము మాకు చాలా కొండంత ధైర్యంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ రాయచోటి ప్రజలకు, మన హాజీ సాబ్కు, తన తోటు ఉన్న మిత్రులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. तमाम मुसलमान भाइयों को, बहनों को मेरी तरफ से सलाम। मैं तमाम अपने भाई बहनों से दरख्वास्त करता हूँ और ये गुजारिश करता हूँ और आपसे ये विनती करता हूँ कि आप सब इन मसाइल पर जमा होने की कोशिश करें, जमाने की कोशिश करें। मसाइल क्या हैं? हमारी तालीम से मुताल्लिक़ जो मसला है, जो भी मुश्किलात और परेशानी हैं, इससे मुताल्लिक़ इसको हल करने के लिए, अपने कौम के मसाइल को, तालीमी मसाइल को हल करने के लिए हम तैयार हैं। और इसी तरह से रोज़गार से मुताल्लिक़ जो मसाइल हैं वो भी हम मिलजुल कर हल करने की कोशिश करेंगे। और इसी तरह से इलाज मुआलजे के ताल्लुक़ से जो हमारे मसाइल हैं, एक दूसरे की रहनुमाई करते हुए इसकी भी रहनुमाई हम करने के लिए तैयार हैं। और इसी तरह से हम हर मैदान में, जिस किसी मैदान में भी हमको ज़रूरत होगी, उस मैदान में एक दूसरे का साथ देते हुए आगे बढ़ने की हम कोशिश करें। इसी सिलसिले में हमारे पास विजयवाड़ा की हेड ऑफिस से मुस्लिम ऐक्य वेदिका वाले तशरीफ़ लाए हैं। हम इनका भरपूर साथ देंगे और ये बस यात्रा जो लेकर चलेंगे, इसमें हमारे आदमी भी हम भेजने की और उनका साथ देने की कोशिश करेंगे। और इसी तरह से हमेशा हम एक दूसरे का साथ देते रहेंगे तो हर मैदान में हम इंशाअल्लाह आगे बढ़ेंगे। अल्लाह से उम्मीद लगाता हूँ मैं और दुआ भी करता हूँ कि अल्लाह ताला हमारी इस जमात को और ये जो फ़िक्रें कर रहे हैं इनकी फ़िक्रों में और अल्लाह ताला मज़ीद इजाफ़ा फ़रमाए और इनके भरपूर ताउन फ़रमाए और भरपूर मदद करने की हमको भी तौफ़ीक़